దీన్ని మంత్రి పదవి ఇచ్చారు అనుకుంటున్నాం. ఖాళీగా ఉన్న 3 మంత్రి పదవులను ఇవ్వకుండా ఒకటే మంత్రి పదవిని ఫిల్ఫిల్ చేయడానికి చాలా అంతర్గతంగా రకరకాల రీజన్లు ఉన్నాయి. అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి రీజన్లు ఒకటి, ఆయన ఆల్రెడీ క్యాండిడేట్ అక్కడ, ఆయనని కాదనుకొని నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఆల్రెడీ ఒప్పందం జరిగింది. ఏమని, నా ప్రత్యాయంగా నాకు ఏదైనా ఉంటేనే నేను వదులుతా అనేటువంటి అంశము కంపల్సరీ ఆడ మాట్లాడాను కాబట్టి అదొకటి. ఇంకో బలమైనటువంటి రీజన్ ఏంటంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో బీహార్లో ఈయనని గొడ్డు చాకిరీ చేయించేది ఉంది. అది వరకు తెలియదు. రామ్నాన్న చెప్పినట్టు ఆయన ప్రపంచ ఫిగర్. చెప్పండి సార్. నిజంగా చెప్తా. ఇప్పుడు నిన్న ఇదే డిబేట్ లో మీ కాంగ్రెస్ సంబంధించిన ప్రతినిధి ఒక మాట అన్నాడు. ఏంటి, పేపర్ లో వచ్చినాయని నిజాలా అన్నాడు. మంత్రివర్గంలో జరుగుతుంది నేను చెప్తే పేపర్ లో వచ్చినాయని నిజాలైతే ఎట్లా, రేపు 12 గంటల 15 నిమిషాలకు అది జరిగినప్పుడు కదా అన్నాడు. జరగడం అయిపోయింది, ఆయన మంత్రి అవడం అయిపోయింది, అన్నీ అయిపోయింది. వాస్తవాలు అనేది మనకు త్వరలో తెలుస్తాయి. మీకు ఎందుకు అంత కంగారు ఎందుకు చెప్పండి. కాకుండా ముస్లిం కాకుండా వేరే వీళ్ళు మాట్లాడేటోళ్ళ. అరే నేను అది కూడా చెప్తాను. చెప్తారు అది ఎందుకు ఇచ్చారనేది కూడా చెప్తారు. చెప్పనివ్వండి ప్లీజ్. అరే అది మాట్లాడినవ్వండి, తర్వాత మీరు రాసుకోండి. మీరు రాజకీయ ఉద్దండులు, ఉద్యమం చూసారు, అన్ని చూసారు. మీరు మాట్లాడినంత సేపు నేను రాసుకుంటూ పోయినా, నేను మాట్లాడగా నువ్వు మళ్ళీ మాట్లాడి వద్దాను. నేను అంటే నా అభిప్రాయం చెప్తా, నా పార్టీ అభిప్రాయం, నాకున్న ఆలోచన ఉన్నాయి కాబట్టి గురించి కూడా చర్చించవచ్చు. ఇప్పుడు నేను అన్నదానికన్నా ఇదే యోయో టీవీలా 2 నిమిషాల ముందే అన్న ఒక మాట్లాడిన ఆయన ప్రపంచ ఫిగర్. అరే నేనేమంటున్నా, ఆయన ప్రపంచ ఫిగర్ అన్నాడు, దేశం మొత్తం ఆయన గుర్తిస్తున్నాడు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ చేసిండు అని కూడా అన్ననే చెప్పాడు. అది వాస్తవం. అట్లాంటప్పుడు పార్టీ ఆయనను వాడుకోదా? బీహార్ ఎన్నికల్లో గొడ్డు చాకిరి చేపించేది. చేపియాలంటే ఆయనకి ఏదైనా పదవి ఉండాలి. ఆయన ఉత్తగా పోతాడా ఇంపార్టెన్స్ ఉండదు. ఒక మంత్రి హోదాలా బీహార్ లో ఎన్నికల ప్రచారంలో ఉంటే ఆ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వేరు. ఓ సాధారణమైనటువంటి కాంగ్రెస్ లేదా మాజీ ఎంపీగానో లేదా కాంగ్రెస్ కార్యకర్తగానో లేదా క్రికెటర్ గా పోవడం అనేటువంటి అంశం వేరు. కాబట్టి ఒక ఎంపీగా ఒక మంత్రిగా ఆయనకు తీసుకుపోవాలన్నటువంటి ప్రయత్నం ఒకటి. తర్వాత ఇక్కడ స్థానికంగా గతంలో ఆయన్నే పోటీ చేస్తున్న ఆయన కాదని జరిపినప్పుడు మైనార్టీలో కూడా కొంతమంది వ్యతిరేకత ఉంటుంది. అరే మనకు ఉండేటువంటి స్థానం ఆల్రెడీ ఎంఐఎంని పక్కన జరిగింది. అవును, ఎంఐఎంని కాదని ఎంఐఎం టికెట్ లేకుండా ఎంఐఎం అభ్యర్థి లేకుండా చేసి మళ్ళా ఉన్నది ఎవరు అనంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి హిందూ అభ్యర్థి అనేటువంటి వాతావరణం ప్రజల్లోకి వెళ్తుంది. దాన్ని కూడా బైకాట్ చేసుకోవాలంటే అంది దానికన్నా బలమైనటువంటి పదవి మేము ఇచ్చినాము. ఎవరికి ఇచ్చినాము? మైనార్టీలకు ఇచ్చినాము అనేటము. సరే ఇదే మైనార్టీలకు ఇచ్చారంటే ఈయనకన్నా ముందు నుంచి పార్టీ కోసం నానా హంగామా చేసినటువంటి నాంపల్లి నుంచి ఉన్నటువంటి అభ్యర్థి ఉన్నాడు ఫిరోజ్ ఖాన్. డేషన్ డైర్ గా నిలబడ్డాడు. హిందువుల్లో కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది ఆయనకి, హిందువుల ఫాలోయింగ్ ఉంది. రేపు అవసరం అనుకుంటే ఆయన పక్షాన కొంతమంది హిందువులు కూడా మాట్లాడుతున్నారేమో, కానీ అది కూడా కాదని ఆయన కూడా కాదని ఈయన తీయడానికి ఉద్దేశం ఒకటే, రేపు బీహార్ ఎన్నికల్లో పూర్తి స్థాయి ఆయన సేవలు లేదా ఆయన గొడ్డు చాకిరి అంటున్నాను వాడుకుంటారు అన్న. నేను చెప్తున్నానే పార్టీ అట్లా. అరే నేను సేవలు నేనన్నా, గొడ్డు చాకిరి నేనన్నా. అరే నేను సేవలు అంటున్నా, అది కూడా అంటున్నా. ఆ చాకిరీ లెవెల్ వాడుకుంటారు. అరే ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం, అన్ని చూస్తాం. ఇవన్నీ పూర్తి స్థాయిలో ఉద్దేశం పెట్టుకునే పార్టీ పూర్తి స్థాయి ఎంచన వేసింది. సరే వేస్తే వేసింది, కానీ నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ కోర్టులు ఉన్నటువంటి పరిస్థితి. 6 నెలల 3 నెలల అది ఊసిపోయే ముక్క. అది ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. తుమ్మితే ఊడిపోయే ముక్క. అది తక్కువని అంటే అనొచ్చు, అంటే అనొచ్చు. మళ్ళీ అట్లాంటప్పుడు ఈయనని బలి పశువు చేస్తుంది కాంగ్రెస్. 101% అజారుద్దీన్ ని బలివి. అంటే కాంగ్రెస్ కు క్లారిటీ ఉందంటారు, పక్క క్లారిటీ. ఒకవేళ క్లారిటీ లేదనుకోండి అన్న రామ్నాన్న 2 నిమిషాలే. ఒకవేళ లేదనుకుంటే నేను చెప్తా, లేదనుకుంటే ఇంకా 2 మంత్రి పదవులు కూడా ఫిల్ చేయొచ్చు కదా. అదెందుకు ఆపారు అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఉపయోగపడుతుండే కదా. ఒకవేళ నిజంగా ఒక బీసీకి ఇస్తే వాళ్ళు కూడా గొడ్డు చాకరీ చేయించుకోవచ్చు బీహార్ లో. అక్కడ కదన్నా, ఇక్కడనే అనుకుందాం రవి గారు, ఇక్కడనే అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఎట్లా 2 మంత్రి పదవులలో సామాజిక
సామాజిక వర్గాలకి ఇస్తారు. ఒక బీసీకి ఇచ్చారు అనుకోండి, ఆ బీసీ జూబ్లీహిల్స్ పనిచేస్తాడు కదా, బ్రహ్మాండంగా పనిచేస్తాడు కదా, బీసీ క్యాండిడేట్ మొత్తం తిరుగుతాడు కదా, బీసీ క్యాండిడేట్ తిరుగుతాడు కదా. అన్న ఇప్పుడు ఎక్కడ పంచాయతీ ఆల్రెడీ మైనార్టీకి ఇచ్చారు కాబట్టి రాదులేండి అంత ఒకవేళ నిజంగా ఇప్పుడు 3 రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఒకవేళ ఒక మహిళకి ఇచ్చిన అనుకో, మహిళకి ఇచ్చినానే నీకు సానుభూతి ఉంటుంది. మహిళ నువ్వు ఆ 2 పదులను ఆపి ఈ ఒక్కటి ఇచ్చే ఉద్దేశం ఏంటంటే దీంట్లో లోతర్థం చాలా ఉన్నది. రేపు జరగబోయేటువంటి బీహార్ ఎన్నికల్లో పూర్తి స్థాయి అక్కడ వాడుకునేటువంటి ప్రయత్నము, ఇక్కడ కూడా మంత్రి స్థాయిగా అక్కడ పోయి చేసేటువంటి ప్రయత్నము, ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓట్లని ఇది చేసుకున్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ క్లియర్ గా చేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఏం చేసినా గానీ ప్రజల్లో ఏదో ఒక మూలాన వ్యతిరేకత వస్తా ఉంది. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా వచ్చి మాట్లాడతలేకపోయినా లోపల ఎవరికైనా ఉంటది. అందరం విన్నాం, అరే రాజగోపాల్ రెడ్డికి తప్పకుండా అయిపోతే నిన్నటి వరకు కూడా, నిన్న సాయంత్రం వరకు కూడా అనుకున్నాం ఒకవేళ ఉంటే ఈయన కూడా పేరు ఉంటుండొచ్చు రాజగోపాల్ రెడ్డి గారు. మిగతా ఎవరు లేకపోయినా కనీసం రాజగోపాల్ ఉంటుండొచ్చు, వాళ్ళిద్దరికి ఏదో ఒక కేటాయింపు ఉంటుంది అనేటువంటి ప్రయత్నం జరిగి అది కూడా జరగలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి ఎన్ని జాగ్రత్తలు చేసినా వీళ్ళకి తెలవకుండానే అనేకమైనటువంటి ఇబ్బందులు మెల్లమెల్ల తీరుకుంటూ వస్తూనే ఉన్నాయి. అభ్యర్థి పట్లనే అట్లనే విభేదాలు ఉన్నాయి, మంత్రి పట్ల అట్లనే విభేదాలు ఉన్నాయి, అందరు మంత్రుల పట్ల కూడా అట్లనే ఉంది. ఇలా చూడండి, ఒక చోట్ల ఒక మంత్రి గారికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లేదే ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ఇలా స్పెషల్ కార్యక్రమం ప్రోగ్రామ్ ఉంటే, జయంతి అన్న వర్ధంతి ఇందిరాగాంధీ గారు వర్ధంతి ఉంటే ఇంకో కాంగ్రెస్ నాయకులు వేసిన దండలు పక్కన పడేసి మళ్ళీ వీళ్ళు వేస్తున్నారు. అరే ఒక దండ మీద ఇంకో దండేస్తే తప్పేముంది? ఒకరు ఇందిరాగాంధీ గురించి ఒకరు దండేసారు, అదే నియోజకవర్గము లేదా అదే ప్రాంతం అదే జిల్లాకు సంబంధించిన ఒక నాయకురాలు వేసిన దండని నువ్వు తీసేసి ఇంకో దండేస్తున్నావు అని అంత దుర్మార్గమా? అంటే ఆ చిన్న విషయాల్లో కూడా వాళ్ళకి సంకుచితమైనటువంటి మనసు ఉంది. ఇద్దరు మహిళలే, వేసిపోయిన ఆమె మహిళనే, ఇంకొక ఆమె తీపిచ్చి మహిళ వేసిన ఆమె కూడా మహిళనే. అంటే చిన్న విషయాల్లోనే సమన్వయం లేనప్పుడు ఇంత పెద్ద నియోజకవర్గంలో ఒకవేళ జరగాలన్నటువంటి అంశంలో ఎక్కడ సమన్వయం ఉంది? మంత్రుల సమన్వయం లేదు, ఎమ్మెల్యేల సమన్వయం లేదు, అనేక విషయాల్లో కార్యకర్తలు కూడా సమన్వయం లేక అనేకమైనటువంటి ఇబ్బందులు. తెల్లారు లేస్తే పొద్దున్న లేస్తే వాడు వీడు ఆ మొత్తం జూబ్లీహిల్స్ మీరు చూడండి, 3 రోజులకు 4 రోజులకు ఏదో ఒక పంచాయతీ అయితే ఉంది. అయితే ఏంది అని అంటే కొంత ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి దాన్ని బయటకు రాకుండా ప్రయత్నం చేస్తుంది. ప్రతి చోట ఆ ప్రయత్నం చేస్తున్నారు, కొంత సక్సెస్ అవుతారు తప్ప అంతకు మించి ఆలోచన ఏం లేదు. వాళ్ళు మాట్లాడుకుంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ అనేక సందర్భాలు మేము మాట్లాడినాం అనుకోండి, భారతీయ జనతా పార్టీ అంటే మతపరమైనటువంటి రాజకీయం అన్న ఇందాక కూడా వాజ్పేయి దగ్గర పోయిండు డైరెక్ట్. వాజ్పేయి దగ్గర అప్పుడు అప్పుడు ప్రజల పార్టీ అన్న దయచేసి భారతీయ జనతా పార్టీ అనేది భారతీయుల ప్రజల పార్టీ, దాన్ని తీసుకుపోయి మతం అప్పచెప్పింది. ఎక్కడ విషయం అన్న అట్లేముండదు. అత్యధికంగా మైనార్టీలు ఉన్నటువంటి యూపీలోనే ప్రభుత్వం అన్నమాట, అత్యధికంగా మైనార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలు అర్థం కాలే అన్న. 9 కోట్లు 10 కోట్లు ఉన్నటువంటి యూపీలోనే మైనార్టీ ఉన్న చోట్ల మేము గెలిచినాము. అరే ఇదేం గొప్పనా అన్న? మేము ఒకటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాము, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పనిచేస్తున్నాం. మీరు అంటున్నారు ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి 2.2% నుంచి 29% వరకు మేము ఓట్ బ్యాంక్ వచ్చినాం. లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? అరే మా క్యాండిడేట్ మా మార్గం మాకు సిట్టింగ్ అభ్యర్థి నేను బయట తీసుకొచ్చి పెట్టలే కదా. అరే 5 సంవత్సరాల మా దీపక్ రెడ్డి గారు 5 సంవత్సరాల ప్రజల మధ్య ప్రజల సమస్యలకు నిలబడ్డాడు, ప్రజల కోసం నిలబడ్డాడు. ఇన్నప్పుడు ఇస్తే తప్ప బీసీ అంశంలో అవసరం వచ్చి మా క్యాండిడేట్ ఉన్నాడు, పని చేస్తున్నాడు, ఇచ్చినాము, దాంట్లో తప్పేముంది? బీజేపీ పార్టీకి మైనార్టీ మోర్చా ఉందా? ఉంది కదా. మళ్ళీ మైనార్టీకి ఎందుకు సందర్భం ఇస్తాం కదా. మైనార్టీకి ఇస్తాం అన్నా, మైనార్టీ మోర్చా మైనార్టీలకు ఇస్తాము. క్వశ్చన్ అడుగుతారు ఏమంటారు వాళ్ళు? ఓవైసీ ఎంఐఎం మీరు కలిసే ఉన్నారు, గతంలో ఇదే క్యాండిడేట్ ఎంఐఎం నుంచి పోటీ
చేశాడు కదా. ఇదే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి ఎందుకు పోటీ చేస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ చేస్తాడు. వినండి మీరు అంత గట్టిగా మాట్లాడినా గట్టిగా మాట్లాడుతున్నాము. 7,000 ఓట్లు ఎక్కువ రావు. అట్లేం లేదన్నా, మీరు అనుకుంటారు గెలుస్తున్నాం, మేమే గెలుస్తున్నాము, మీరు కాదు, మేమే గెలుస్తున్నాము. బీజేపీ గెలుస్తున్నారా? వాళ్ళు ప్రేమతో సపోర్ట్ చేస్తున్నారు, మేము ప్రేమతో అడిగినాం అంతే తప్ప వాళ్ళ పార్టీ తెచ్చి మాకేం మెర్జ్ చేయలేదు, మేము తీసుకొని మెర్జ్ చేయలేదు. అదే ప్రేమపూర్వకంగా మీరు రెండు బీఆర్ఎస్ బీజేపీ, మరి మీరు కూడా మాట్లాడుకుని అవన్నీ ఉత్తమ కాంగ్రెస్ అదే మైనార్టీ ఓట్ల కోసము అదే కాంగ్రెస్ అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీని కండెమ్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. అక్బరుద్దీన్ ఓవైసీకి అక్బరుద్దీన్ వాళ్ళిద్దరి మధ్యలో సమన్వయం లేకుండా వాళ్ళని సమన్వయం చేసుకుంటారు మీరే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ పరిస్థితిలో ఉందంటే మీ మీ పార్టీకి సంబంధించినట్టు ఒక మంత్రి క్యాండిడేట్ డిక్లేర్ చేసే అంశము మీకంటే ముందు ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎందుకు అదే కదా ఇప్పుడు క్వశ్చన్. ముందు మాకు తెలుసు అంటుండే కదా, అప్పుడేమో స్టీరింగ్ చేస్తున్నాడు, ఇప్పుడు చెయ్యాలనే చేస్తుందంటారు. అప్పుడేమో స్టీరింగ్ చెయ్యాలనే చేస్తుందంటారు. ఎక్కడ మేలు వచ్చింది? చాలా చాలా మంది మీడియాలో రాబట్టే కదా. ఆరోపణలు వేరు. ఓవైసీ గారు స్టేట్మెంట్ ఇచ్చిందా అజరుద్దీన్ గారు మంత్రి పదవి వస్తుందని? సాక్షాత్తు మీ ఎవరైనా మహేష్ కుమార్ గౌడ్ గారే దాని ఆ అభిప్రాయాన్ని చాలా బాధగా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రవాసీ వాస్తవాలన్నీ తెలుసు కదా. లైన్ తీసుకోండి, నెంబర్ ఇస్తే లైన్ తీసుకోండి, మాట్లాడండి. మీరు ఏయోటీ ద్వారా ఆయన అడగండి, చెప్తారు కదా. వాళ్ళు కూడా ఒక బిజీ సామాజిక వర్గం లేదు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇప్పుడు ముస్లిం మైనార్టీకి పదవి ఇచ్చినందుకు వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. ఏం లేదు, అవన్నీ మాకేమవసరం. మావాడా కాదు కదా, మీకు ముస్లిం మీద మీ ప్రేమ ఉంటే ఈ రోజు మసీదు జరిగింది నమాజ్, మరి మసీదు కాడికి పోయి మీరు ఒక్కరన్నా పాంబడిస్తుండ్రా, వాళ్ళు ప్రేమిస్తుండ్రా? అది మీరు చెప్పాల్సిన అవసరం లేదా? ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు, మేము ఎట్లా చేస్తున్నాం అనేది మాకు తెలుసు. మైనార్టీల కోసం ఏం చేస్తున్నాం, ఆర్ఎస్ఎస్ ఎట్లుందో మైనార్టీలకు కూడా ఒక సంస్థ ఉంది. రాదు సందర్భం ఇదే కంటిన్యూగా. ఇప్పుడు మేము మా మధ్యస్థాన్ని ప్రేమపూర్వక స్నేహపూర్వక తీసుకున్నాం, సపోర్ట్ తీసుకున్నాం, మిర్చి సైన్ కాలే. మరి మీకు ఎన్డీ అధికారికంగా ఎన్డీలో జనసేన ఉంది కదా, టీడీపీ ఉంది కదా, మళ్ళీ వాళ్ళని ఎందుకు తీసుకోలేదు? లేరా? మాకు అవసరం లేదన్నా, అవసరం లేదు. మేము పని చేస్తున్నాము ఏపీలో వాళ్ళు కలిసి ఎన్డీఏ దేశాలతో అవసరం లేదు వాళ్ళకి. ఎందుకు అవసరం? ఇప్పుడు మీకు అజరుద్దీన్ అవసరం అవసరం అంటే పవన్ కళ్యాణ్ వస్తాడేమో ప్రచారంకి, డిసైడ్ చేస్తాము. అవసరం ఉంటే వస్తాడేమో అంటే ఆయన వేరే పార్టీకి తీసుకోలేదు కదా, ఆయన మజ్లిసా బీజేపీ బీఆర్ఎస్ కాదు కదా, మరి ఆయన పార్టీ కార్యకర్త కదా, పార్టీ నాయకుడే కదా. మేమేమంటారు కాదంటున్నాం, రవి గారు. ఒకవేళ నిజంగా కూడా వీళ్ళు చేయాలి, సామాజిక కోణంలో లేదో ఇంకేదో చేయాలి, అభివృద్ధి చేయాలనేటువంటి అంశం ఉందనుకుంటే 2.5 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సరే 2 సంవత్సరాలు, 23 నెలలు, 22 అయితే 23 నెలలు, 24 నెలలు అయితే 2 సంవత్సరాలు కూడా పంచాయతీ ఉందా? 2 సంవత్సరాలు. నేనేమంటున్నాను, ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే ఇప్పటి వరకు వీళ్ళు ఒక 5-6 మందికి ఒక మంత్రితో షాక్ ఇచ్చేసి మళ్ళీ 2 సంవత్సరాలు ఇంకోటి ఇస్తే కూడా ఉపయోగపడుతుంది. అయినా కూడా చేయకుండా ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు రాత్రి వీళ్ళు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఒకటే, జూబ్లీస్ గెలవాలని. కానీ అది అసాధ్యమైనటువంటి జరగదు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇన్ని రోజులు లేనటువంటి మైనార్టీల మీద ప్రేమ వస్తుంది, వీళ్ళకి వస్తుంది. అట్లనే బీఆర్ఎస్ కూడా అట్లనే ఉంది. రాత్రి లేనటువంటి మైనార్టీల మీద కొత్త ప్రేమ, మైనార్టీ మీద అనేక విషయాలు, అనేక ఆలోచనలు మాట్లాడుతున్నారు. ఎంఐఎం వాళ్ళతో కూడా దోస్తులు ఉన్నారు కదా, అది ఆయన కూడా అడుగుదాం. రైట్ రైట్ మల్లిపాక యాదగిరి గారు.